హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసండి సంకటహార చతుర్థి అండి, రెండోదండి. నేను రెండో నెల చేస్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. వినాయక చవితి అయ్యాకనండి ఇప్పుడు వచ్చింది కదండి సంకటహార చతుర్థి. నేనైతేనండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్ర పువ్వులండి. కింద అయితే ఎర్ర వస్త్రం వేసండి స్వామివారిని కూర్చోబెట్టండి ఎర్ర పువ్వులతో అయితే అలంకరించానండి. స్వామివారికి ఇష్టమైన దోసపండు కూడా పెట్టానండి. నెక్స్ట్ ఏంటంటారా, ఈరోజు మనం మార్నింగే లేసండి, మార్నింగ్ పూజ అండి ఇది. స్వామివారు నేను సంకటహార చతుర్థి చేస్తున్నానని ఒక ముడుపు అయితే కట్టాలండి కంపల్సరిగానండి. స్వామివారికి ముందు ముడుపు కట్టండి, తర్వాత సాయంత్రం అయితేనండి మనం సంకటహార చతుర్థి పూజ అయితే చేసుకోవాలండి. చంద్రుడు వచ్చాకనే అగ్ని ఇవ్వడం అన్నీ సాయంత్రం ఉంటుందండి. ఉపవాసం కూడా విరమించడం సాయంత్రం అండి. ఫస్ట్ అయితేనండి స్వామివారికి చెవులు అయితే చెప్పాలండి, నేను సంకటహార చతుర్థి చేస్తున్నాను తండ్రి అని చెప్పండి ముడుపు అయితే కట్టాలండి. నేనైతే ముందుగా ఏం చేస్తానంటే అండి, స్వామివారి పూజ అంతా అయిపోయిందండి, ముడుపు అయితే కడుతున్నానండి. స్వామివారికి సంకటహార చతుర్థి చేస్తున్నాను తండ్రి, నేను ముడుపు అయితే కడుతున్నాను, ముడుపు స్వీకరించని. నేను ముడుపుకి అండి ఒక ఎర్ర బట్ట తీసుకున్నాండి, జాకెట్ బట్ట. అందులో 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, అరటిపండు, ఇంకా ఖర్జూరాలు ఉంటే ఖర్జూరాలు ఇవన్నీ వేసుకుని అంటే తాంబూలం కట్టుకునండి మనం ముడుపు అనేది కట్టుకోవాలండి. స్వామివారికి సాయంత్రం ప్రసాదం వండబోయేదానికి కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి. అది వేసుకున్నాక ఆ బియ్యాన్ని అండి సాయంత్రం ఆ ముడుపు అనేది స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకుని ముడుపు పెట్టానని అని స్వామివారికి దండం పెట్టుకునండి. ఆ ముడుపు అనేది సాయంత్రం మళ్ళీ తీసుకునండి, మళ్ళీ తలస్నానం చేసి స్వామివారి ముడుపు తీసుకునండి. ఆ ముడుపు సాయంత్రం పరవాన్నం వండాలండి. పరవాన్నం వండండి స్వామివారికి పూజ అయితే చేయాలండి. ఇంక ఇక్కడి నుంచి మీకు తెలిసిందేలేండి. ఇంకా నేనైతేనండి స్వామివారికి అయితే ముడుపు కట్టేస్తున్నాను, చూసేయండి. ఇలాగ మనం ఇంట్లో ఎంతో తినేవాళ్ళు ఉంటేనేమో పెద్ద ముడుపు కట్టుకోవచ్చండి. ఎవరో లేరు అని మనము దేవుడి కాడ ఎట్టింది మనమే తినాలండి, ఎవరికి పెట్టకూడదు కదండి. అందుకని నేను ఒకదాన్ని తినడానికోసమని నేను కొంచెం చిన్నగా అయితే ముడుపు కట్టానండి. ఓకేనండి, ఒక విషయం చెప్దాం అనుకున్నానండి, మీకు చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదండి, నేనైతే నమ్మకంతో చెప్తున్నాను. ఏమిటంటారా, నేను ముందు సంకటహార చతుర్థి చేస్తున్నప్పుడు సడన్గా అనుకున్నానండి. ఆ రోజు సడన్గా అనుకున్నాను, మార్నింగ్ నుంచినండి అన్ని పనులు చేసుకున్నానండి. విగ్రహం అదే స్వామివారు లేరండి నాకు పెట్టడానికి. పటంలోనే ఒకే పటంలో ఉన్నారండి, పెద్ద పటంలోని. నాకు అక్కడ చేయడానికి కుదరదండి. అయ్యే స్వామివారు చిన్న పటం ఉంటే దానికి పూజ చేశానండి. కావాలితే ముందు వీడియోలో కూడా చూడొచ్చండి. నేను అనుకున్నానండి స్వామివారు నాకు ఒక విగ్రహాన్ని అయితే ఇయ్యండి, విగ్రహాన్ని అయితే మళ్ళీసారి పంపించండి అని కోరుకున్నానండి. వెంటనే నా కోరిక నెరవేరిందండి. మా ఆయన గారికి అయితేనండి గోల్డ్ విగ్రహం అనేది గిఫ్ట్ కింద వచ్చిందండి. గిఫ్ట్ కింద వచ్చిన విగ్రహానికి అయితే పూజ చేస్తున్నాను. నాకు చాలా ఆనందం.